డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తికట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి వెనిజులా నుంచి కొకేన్ కావచ్చు, ఫెంటనల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణనమాట. అంతేకాదు, వెనిజులాని కట్టడి చేయడం కోసం డొనాల్డ్ ట్రంప్ కరీబియన్లో, పసిఫిక్ ఓషన్లో అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెంచాడు. ఓన్లీ డ్రగ్స్ని అరికట్టడానికి, డ్రగ్ బోట్స్ రాకుండా చూడటానికి ఇంత మిలిటరీ ప్రెజెన్స్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనకాల కేవలం డ్రగ్ బోట్స్ని అరికట్టడమే కాదు, డొనాల్డ్ ట్రంప్ పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నాడు. వెనిజులాని కంప్లీట్గా కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి కూడా చాలామంది ఆరోపిస్తున్నారన్నమాట. మనం చూస్తే ఈ సెప్టెంబర్, అక్టోబర్లోనే దాదాపు 83 మంది చనిపోయారు కరీబియన్ ప్రాంతంలో. దాదాపు 21 అమెరికన్ స్ట్రైక్స్ జరిగాయన్నమాట, ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తుందో డ్రగ్ బోట్స్ అని చెప్పి. అదేవిధంగా వెనిజులా దేశం నార్కో టెర్రరిజం ప్రమోట్ చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణనమాట. దాంతో అమెరికన్ మిలిటరీ కరీబియన్ ప్రాంతంలో చాలా పెద్ద ప్రెజెన్స్ ఏర్పాటు చేసుకుంది, చాలా పెద్ద డిప్లాయ్మెంట్ చేసిందనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. నువ్వు ఇప్పుడే ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళిపో దేశం నుంచి. నువ్వు, నీ ఫ్యామిలీ అంటే నీ భార్య, పిల్లోడు అందరూ బయటికి వెళ్ళిపోండి. ఇమ్మీడియట్గా వెళ్ళకపోతే మీరు నష్టం చూస్తారు. మీ వరకు మేం వదిలేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మధురోతో చెప్పినట్టు కూడా తెలుస్తోందనమాట.